దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రము మహిమ కలుగును గాక. నా మనసు అయితే ఎంతో నిండుగా ఉంది. ఎందుకనగా నాకు అత్యంత ప్రియమైన అన్నయ్య నేను సేవ చేయడానికి నన్ను బలపరుస్తూ, నన్ను ఎంతగానో ఆదరిస్తూ, మరి ప్రతి విషయంలో నేనెంతో ప్రోత్సహిస్తున్న దైవజనుడు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కరుణాకరయ్య గారిని కలిగి ఉండడం నేనెంతో ధన్యతగా భావిస్తూ ఉన్నాను. నిజంగా వారెంతో హంబుల్ కదా. అక్క కానీ అన్న కానీ ఎంతో సింపుల్ సిటీతో ఉంటూ నన్ను ఎంతగానో బలపరుస్తూ అతి తక్కువ సమయంలో అనేక ప్రాంతాలు తిరిగి మరి చక్కగా అనేకులను సంపాదించుకున్న వ్యక్తి. నా గురించి అన్నమ్మకే చెప్పాడు కనుక మరి నా గురించి చాలా ఎక్కువగా చెప్పాడు అన్న. చాలా ఎక్కువగా తన మనసులో ఉంది చెప్పాడు. నేను కూడా నాకు అన్నయ్య చాలా అత్యంత ప్రియమైన అన్నయ్యని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి సమయంలో మాది నేలపొగుల గ్రామం, జనగాం నుండి ఒక 18 కిలోమీటర్లు ఉంటుంది. నేను అన్నయ్య చెప్పినట్టు నేలపొగుల గ్రామం మా స్వగ్రామంలోనే పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను మరి BTH కంప్లీట్ చేసి సేవలో ఉన్నాను. మరి అన్నయ్యతో పాలి భాగస్వామిగా ఉన్నాను. నా లైఫ్లో మర్చిపోని విషయం ఏంటంటే, మరి అన్నయ్య ఒకరోజు కాల్ చేసి, దేవుడు నాకు నిన్ను బయలుపరుస్తూ ఉన్నాడు, నువ్వు నాతో ఉండాలి అన్నాడు. నా లైఫ్లో అసలు నేను చాలా సంతోషించిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైం పిలుచుకొని మైక్ ఇచ్చి ట్రాన్స్లేషన్ చేయమన్నాడు షామీర్పేట చర్చిలో. ఆ డే, ఆ టైం నేను మర్చిపోలేని దినం. తర్వాత నన్ను ఎంతోమంది అప్రిషియేట్ చేశారు. నీలో ఇంత మంచి నైపుణ్యత ఉందా శామ్యూల్ కరుణాకరయ్య గారితో నిలబడి బోధించడం, మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పిన వారు ఉన్నారు. కానీ నాకే కొంచెం ఎక్కువ పనులు ఉండడం వలన అన్నయ్యకు సమయం ఇవ్వలేకపోతున్నాను. ఈ టైంలో అన్న కూడా చాలా బిజీ అయిపోయాడు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, అంత రెస్పాండ్గా కాలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు తనను ఒక మంచి వ్యక్తిగా, మంచి అభిషక్తుడు, మంచి నాయకుడు, వాగ్దాటు కలిగిన వ్యక్తి, ఖండించగలిగిన వ్యక్తి, ప్రేమించగలిగిన వ్యక్తి, ప్రోత్సహించగలిగిన వ్యక్తిని మీరు సేవకునిగా కలిగి ఉన్నారు. అది తరగొప్పుల సంఘం చేసుకున్న గొప్ప భాగ్యం, ధన్యత ఆయనకి నిలబెట్టడం అని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అన్నయ్య ద్వారా మీరందరూ ఇంకా బలపరచబడాలని, అనేక విషయాలు మీరు నేర్చుకోవాలని. మరి అన్నకి ఎంతో భారం ఉంది కదా. మాకు ఒక రూరల్ మినిస్ట్రీ అని ఉంది, అన్ననే దాన్ని ప్రారంభించాడు. అన్న నాకు ఇచ్చిన బాధ్యత ఎప్పుడైతే తరగొప్పులోకి వచ్చాడో, ఆ ఫెలోషిప్లో ప్రతిరోజు మార్నింగ్ స్ట్రిక్ట్ టైం అంటే టైమే. టైం పంక్చువాలిటీలో శామ్యూల్ కరుణాకరయ్య మించిన లేరు. టైం అంటే టైం, చెప్పిన సమయానికి ముందే ఉంటాడు, అనుకున్న సమయాన్ని ముగిస్తాడు. మార్నింగ్ ప్రేయర్ కూడా టైం టు టైమే. అంత చక్కగా మార్నింగ్ ప్రేయర్ దాదాపు 1 సంవత్సరంన్నర చక్కగా నడిపించి, తరిగొప్పులోకి వచ్చిన తర్వాత మార్నింగ్ డివోషన్ చూసుకోవాలని చెప్పినప్పుడు ఎంత భారమైన అన్న మాట వెనుక తీయకుండా ముందు తీసుకెళ్తున్నాను. అది కూడా నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. మరి అన్నకెంతో భారం ఉంది, బైబిల్ కాలేజ్ అని, ఇంకెన్నెన్నో ఆశలు ఉన్నాయి. దేవుడు వాటిని నెరవేర్చాలని మేము ప్రార్థిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. దేవుడు తన దీనదాసుని ఇంకా బహుబలంగా అనేకులకు దీవెనకరంగా చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మరి తమను దీవించును గాక. అండ్ ఒక 10 నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే దాదాపుగా
మేము బోధించిన వాక్యం తర్వాత దాదాపు ఒక 2,000 మంది 3,000 మంది మాకు కాల్ చేసి, అయ్యా పాత వర్తమానాలు మీ ఉన్నాయి, మళ్ళీ ఒక్కసారి మీ ఇద్దరు వర్తమానం పెట్టమని అడిగారు. హల్లెలూయా. సో కాబట్టి అందరూ అడుగుతున్నారు కనుక, అయ్యా ఈరోజు ఈయన నాకు దొరికలేదు, అబద్ధం ఆడుతున్నారు. నాకు అయ్యగారు, ఏమయ్యా రోజు సండే సాయంత్రం రా, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఆరాధన పెడదామంటే ఒక్క సండే ఆగన్నా 5 నెలలు అయింది. సో మొత్తానికి నైట్ అన్న దొరుకుతుందని తీసుకొచ్చాను. హల్లెలూయా. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ పాస్టర్ ప్రభాకర్ విత్ us. ఈ సాయంకాల సమయంలో పాస్టర్ ప్రభాకర్ గారు మనతో ఉండడం చాలా సంతోషదాయకం. And we are going to see the word of God. 5 minutes I am going to speak with you all. ఈరోజు ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. Let's turn our Bible into the Philippians chapter 4 verse 13. అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. I request everyone should open your Bible and see the word of God. అందరూ కూడా బైబిల్ తెరిచి ఉంచాలని చూడాలని నేను కోరుకుంటున్నాను. Some of the people come to the church without Bible. కొంతమంది మరి బైబిల్ లేకుండానే మందిరానికి వస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాను. Some people see the Bible in the mobile phone. కొంతమంది బైబిల్ను మొబైల్లో చూస్తున్నారు. Some people see the Bible other side people. కొంతమంది కొందరు బైబిల్ని చూస్తూ ఉంటారు. And they will see where is the word of God, they will search like this. కొంతమంది ఆ వాక్యం ఎక్కడ ఉందో కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకా even they don't know, they will search the book of Matthew in Old Testament. చాలా మంది కూడా మత్తయి సువార్తను పాత నిబంధన గ్రంథంలో వెతుకుతూ ఉంటారు. They don't know where is Matthew. చాలా మందికి మత్తయి సువార్త ఎక్కడుందో తెలియదు. May I know, Stephen, why you are roaming? స్టీఫెన్ ఎందుకు తిరుగుతున్నాడో మేము తెలుసుకోవచ్చా? ఓకే. Why you want? Yes, our video is going on. Okay. So, very happy to have Pastor Prabhakar is with us. చాలా సంతోషం పాస్టర్ ప్రభాకర్ గారు మనతో ఉండడం. But I am praying, let God should bring him every Sunday to our church. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం తన సేవకుడైన ప్రభాకర్ను దేవుడు తీసుకురావాలని. Because I don't want to preach in Telugu. నేను తెలుగులో ప్రసంగం చేయాలని నాకు లేదు. I don't like Telangana language. నాకు తెలంగాణ భాష అంటే కొంచెం ఇష్టం ఉండదు. Even though I am trying to speak very perfect Telugu. నేను సంపూర్ణమైన తెలుగు భాష మాట్లాడాలనుకుంటున్నాను. So that's why I need Pastor Prabhakar. అందుకోసమే నాకు పాస్టర్ ప్రభాకర్ కావాలని కోరుకుంటున్నాను. So the book of Philippians chapter 4 verse 13 says like this. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది. I request, can anybody read and help me? ఎవరైనా నా కోసం చదివి వినిపించగలరా, సహాయం చేయగలరా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. Thank you so much. థ్యాంక్ యూ అమ్మా, వందనాలు. So here tonight I want to speak to you very short message with you all. ఈ రాత్రి మీతో చాలా చిన్ని వాక్యం అంటే కొద్దిసేపు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. The epistle of the Paul is writing to the book of Philippians. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీల సంఘానికి ఈ లెటర్ రాస్తూ ఉన్నాడు. So when he was writing the first chapter verse first, you will see the greater the motive, the why is writing the letters to the Philippians. ఫిలిప్పీల సంఘానికి అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ ఉత్తరం రాశాడో
మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది. And wherever he is writing the letter to them, ఎక్కడి నుంచి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడో, when he was writing, ఆయన ఎప్పుడైతే ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడో, he used to say to God, thank you for giving such a wonderful time to write your letter. ఆయన అంటూ ఉన్నాడు, నీ ఈ యొక్క ఉత్తరాన్ని రాయడానికి నాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి, ఈ ధన్యతను బట్టి వందనాలు అంటూ ఉన్నాడు. And he always introduced himself. ఆయన ప్రతిసారి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. And whenever he is speaking to every church, ఆయన ఎప్పుడైతే సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడో, he used to say, may the Lord and peace and joy to be with you all, he used to say. ప్రతి సంఘముతో మాట్లాడిన ప్రతిసారి అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తాడు, మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగా. కానీ And he is always introducing the tri-units God. ఆయన ప్రతిసారి కూడా త్రిత్వమును మరి పరిచయం చేస్తూ ఉంటాడు. And he is introducing our God, tri-units God. He is all-knowing God. He knows the future, he knows the past, he knows the present. ఆయన ప్రతిసారి కూడా తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వమును జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ త్రిత్వమైన దేవునికి మరి వర్తమానము, భవిష్యత్, మరి అంత మాత్రమే కాకుండా ప్రస్తుత కాలం అన్ని తెలుసు ఆయనకి. He is all-knowing God. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన. The apostle of the Paul is writing clearly. He knows the purpose of God. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఆయనకు తెలుసు. He knows the purpose why he is writing letter to them. ఆయన ఎందుకు ఈ ఉత్తరం వారికి రాస్తున్నాడో ఆ ఉద్దేశం అపోస్తలుడైన పౌలు తెలుసు. And he want to clarify to the church. ఆ విషయాన్ని ఆ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. That's why he says like this. అందుకే ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, My brothers, ప్రియమైన సహోదరులారా, I always pray for you. నేను మీకోసం ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను. You see the verse 4. మరి 4వ వచనం కనుక మనం చూస్తే, Always in every prayer of mine, నా ప్రార్థనలో ఎల్లప్పుడూ I remember you. మిమ్మల్ని జ్ఞాపకం I చేసుకొనుచున్నాను. request you to pray. నేను మిమ్మల్ని విన్నపించుకుంటున్నాను, మీరును ప్రార్థన చేయాలని. May the Lord give you the joy. మన దేవుడు మీకు ఆ యొక్క సంతోషమును ఇచ్చునుగాక అని అంటూ ఉన్నాడు. And he was introducing himself like this. ఆయన దేవుని గురించి, తనను గురించి ఈ విధంగా పరిచయం But the చేసుకుంటాడు. 4:13 says like this. కానీ 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ He ఉన్నాడు. says, I can do all things. ఆయన అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే. I can do all things, the God who can strengthen me. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. All things, he says like this. ఆయన అంటున్నాడు, సమస్తమును చేయగలను. When we want to do something, నీవేదైనా చేయాలంటే we always depend upon human beings. మనం వేరే వారి మీద ఆధారపడుతూ We ఉంటాం. depend upon the peoples. మనము ప్రజల మీద ఆధారపడుతూ ఉంటాం. We say, brother, help me this one. మనం అంటాము, సహోదరుడా నాకు సహాయం చేయమంటాం. I want to do something. నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. Oh, brother, you know this man, you know that man. నీకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, దయచేసి నాకు సహాయం చేయమని మనం ఇతరులను అడుగుతూ ఉంటాం. We approach the people. మనము ప్రజలను అడుగుతూ ఉంటాము. And we ask always the people's help. మనము ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. But God says, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, if you believe the horse, ఒకవేళ నీవు నీ హృదయమందు విశ్వసిస్తే, if you believe in your heart, నీవు హృదయమందు నమ్మితే, you know one thing, ఒకటి తెలుసా మీకు, the man who believes, మనుషుని నమ్మువాడు. if you believe the man, నువ్వు ఒకవేళ మనిషిని నమ్మితే you will fall down. నీవు పడిపోతావు. If you believe God, నువ్వు దేవుని నమ్మితే you will have a victory in your life. నీ జీవితంలో విజయం ఉంటూ ఉంది. గట్టిగా చెప్పడం దేని స్తుతిద్దాం. That's why he says, అందుకోసమే చెప్తూ ఉన్నాను, I can do all things. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, I can do all things, God who can strengthen me. ఆయన అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. In this world, ఈ లోకంలో you never find a man who can strengthen you. నిన్ను బలపరచువాని ఈ లోకంలో నువ్వు ఎవరిని కనుగొనలేవు. All day you talk to people.
నువ్వు దినమంతా వారితో మాట్లాడినా సరే they will discourage you, they will discourage you, they వాళ్ళు will నిన్ను discourage you. నిరుత్సాహపరుస్తూ ఉంటారు You కానీ can't do this one, వాళ్ళంటారు నువ్వు ఇది చేయలేవు, you can't do, your face is like this, నీ ముఖానికి ఇది చేయగలవా అంటూ ఉంటారు, you are not worthy to do this one, ఇది చేయడానికి నువ్వు అర్హుడవు కాదు అంటూ you ఉంటారు, don't have such kind of things. నీవు చేయడానికి అర్హత లేదు అంటారు, If you have money you can do everything. అంటారు నీకు డబ్బు ఉంటే నువ్వు సాధించగలవు అంటారు. But Apostle Paul says, కానీ అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, I can do God who can strengthen me. నిన్ను బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలను. You know, my strength is God. ఆయన అంటున్నాడు నా బలమే నా దేవుడు అంటున్నాడు. In 5 ways God will help us. మనకు 5 విషయాలలో దేవుడు సహాయం చేస్తాడు. His name is, our God is a God who can help us. ఏ దేవుడైతే మనం కలిగి ఉన్నా ఆ దేవుడు మనకు సహాయం చేయగలడు. He is our great helper. ఆయన మనకు గొప్ప సహాయకుడు. That's why Bible says, అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, come and kneel down in the presence of the Lord. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించుడు అని చెప్తూ ఉంది. Ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును. Because he is ready to help us. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు సహాయం He చేయడానికి. is ready to help us. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మనకు సహాయం That's why చేయడానికి. our God is the protector. అందుకోసమే మన దేవుడు మనలను భద్రపరచువాడు. When you are in a difficult situation, ఎప్పుడైతే నువ్వు సమస్యలో ఉంటావో, when you are in the inside of the bone, ఎప్పుడైతే నీవు వివిధ సమస్యలతో కట్టబడి ఉంటావో, when Daniel was in the den of lions, ఎప్పుడైతే దానియేలు సింహపు బోన్లో ఉన్నాడో, no, who went inside? ఆ లోపల ఎవరున్నారండి? ఎవరు పోయారు? The presence of God. ఆ సింహపు బోనులోనికి దేవుని సన్నిధి వెళ్ళింది. You know, lions were silent. అక్కడ గమనించగలము సింహములు మౌనంగా ఉన్నాయి. There was a time for us. మనకు కూడా సమయం ఉంది. There are some people, they will stand like in front of us like a lions. మన ముందు కూడా కొంతమంది సింహం లాగా మన ముందు నిలబడి ఉంటారు. I will catch you, I will eat you, I will kill you, they say like. చాలా మంది అంటారు నిన్ను చంపేస్తాను, నిన్ను గెలువనియను, నేను తినేస్తాను అంటారు. But believe that కానీ in the difficult situation, నీవు కష్టతరమైన సమయములలో దేవుని నమ్మితే God is our protector. దేవుడు మనలను భద్రపరచువాడు. Clap your hands and say thanks to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పుదాం. He will protect us. ఆయన మనల్ని భద్రపరుస్తాడు. And one more thing I want to, God is our comforter. రెండో సత్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు మనను ఆదరించువాడు. He is our comforter. ఆయన మనల్ని ఆదరించువాడు. When you are depressed, ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహంలో ఉంటావో, you are feel alone, నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో, when you are isolated, నీవు ప్రత్యేకింపబడి వేరు చేయబడి ఉంటావో, when you are alone, నువ్వు ఒంటరితనంతో ఉన్నట్టుగా నువ్వు అనుభవిస్తే God is our comforter. దేవుడు మనలను ఆదరించువాడు. My daughter, నా ప్రియమైన కుమారుడు, my son, నా ప్రియమైన కుమారుడా, you don't cry. నీవు ఏడవలసిన అవసరం లేదు. The better situation, the bitter situation will become to the better situation. చేదైన అనుభవము మంచి అనుభవముగా మార్చగలడు దేవుడు. You may be going through the bitter experience. నువ్వు చేదైన అనుభవాలు కూడా వెళ్తున్నావేమో. There are lot of times you went with a bitter experience. చాలా సమయాల్లో నువ్వు చేదైన అనుభవాల గుండా వెళ్ళి ఉండవచ్చు. But God will bring into the better experience. ఆయన నిన్ను చాలా తీపికరమైన చాలా మధురమైన అనుభవంలోనికి నిన్ను నడిపించగలడు. You know, Shadrach, Meshach, Abednego, మనకు తెలుసు కదండి షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి. they were into the fire. వారు అగ్నిగుండములో వేయబడ్డారు. They were thrown into the fire. వారు అగ్నిగుండములోనికి త్రోదివేయబడ్డారు. There are no relatives came to comfort him. వాళ్ళకు ఎవ్వరు కూడా ఆదరించడానికి లేరండి. No, even co-workers never, they came and they never comforted them. అక్కడ ఉన్నవారు కానీ
ఆయన వారి యొక్క సహచరులు కానీ వారి బంధువులు కానీ ఎవ్వరు కూడా వారిని ఆదరించేవారు లేరు. Only the God is comforter. దేవుడు మాత్రమే వారిని ఆదరించినాడు. Let's clap and say thanks to God. ఒకసారి గట్టిగా చెప్పడం దీన్ని చెప్తున్నాను. God is our protector. దేవుడు మనల్ని భద్రపరచువాడు. God is our comforter. దేవుడు మనలను ఆదరించువాడు. God who give us strengthen us. మూడో సత్యం ఏంటంటే దేవుడు మనలను బలపరచువాడు. He will give us strength. ఆయన మనను బలపరచువాడు. There are sometimes we are sick. మనం చాలాసార్లు బలహీనమైపోతాము. There are lot of times you will get a lot of headache. చాలాసార్లు మనకు చాలా తలనొప్పిగా ఉండి టెన్షన్స్గా ఉండి There is a lot of time you never sleep. చాలాసార్లు మనం మాట్లాడలేకపోతూ ఉంటాం. Because of the sickness you never sleep. ఎందుకంటే మన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి రోగమును బట్టి Every day our body is going down weak and weak. ప్రతిరోజు మన శరీరము క్షీణించిపోతుంది అండి బలము. In that situation అలాంటి సమయాల్లో God is our strength. దేవుడు మన బలమై ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచువాడై ఉన్నాడు. Number 4. నాలుగో విషయం, Number 1 is a protector. మొదటి సత్యం మరి దేవుడు మనల్ని భద్రపరచువాడు. Number 2 is a comforter. దేవుడు మనల్ని ఆదరించువాడు. Number 3 is a strength giver. మూడోది దేవుడు మనలను బలపరచువాడు. And the 4th is a guider. నాలుగోది ఏందనగా మనలను నడిపించువాడు. He will guide us. మన దేవుడు మనల్ని నడిపించువాడు. And he will guide us how to go and where to go, how we have to do. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా నడవాలో, ఏమి చేయాలో ప్రతి సమయమందు మనల్ని నడిపించువాడుగా ఉన్నాడు. There are lot of some parents they used to tell me. చాలా మంది చాలా తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తూ ఉంటారు, Pastor, I don't know what to do about my children. చాలా మంది ఇచ్చే ఫిర్యాదు ఏంది పాస్టర్ గారికి, నా పిల్లలతో నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. I'm in a dilemma. నేను చాలా డైనమోలో ఉన్నానంటారు. I don't know where to go. నేను ఎక్కడ పోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. I don't know how to do it. ఇది ఎలా నేను చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటూ ఉంటారు. In that situation, my brothers, అలాంటి పరిస్థితులలో నా ప్రియమైన dear సోదరుడు, parents, I am telling you, ప్రియమైన నా తల్లిదండ్రులారా, go to God. ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుని దగ్గరికి వెళ్ళండి. He will guide you. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. He is the best guider. ఆయన మనకు మంచి నడిపించువాడు ఆయన. Let's clap and praise God. గట్టిగా చెప్పలు కొడతామా. And finally, 5th one, మరి ఐదో విషయము, God is our provider. దేవుడు మనల్ని పోషించువాడు. He is our provider. ఆయన మన పోషకుడు. There are lot of times in our house nothing was there. చాలా సమయాలలో మన ఇళ్ళల్లో ఏది కనబడదు. When we have nothing, ఎప్పుడైతే మనకి ఏది ఉండదో that time relatives will come to our house. మన ఇంట్లో కొన్ని మౌలికమైన వసతులు లేనప్పుడు, మౌలికమైన ఆహార పదార్థాలు లేనప్పుడు బంధువులు మన ఇళ్ళలోకి వస్తారు కదండి. When we have nothing in the house, మన ఇళ్ళలో ఏం లేనప్పుడు బంధువులు వస్తారు. when you are nothing in the jeb, మన యొక్క జేబులో ఏం లేనప్పుడు that time pastor will come to our house. మన ఇంటికి సేవకుడు వస్తాడు. Oh, you don't know what to do. మీకు ఏం అర్థం కాదు ఏం చేయాలో. I don't know how to give the offering to pastor. మీరు అనుకుంటే నాకు ఏం అర్థం కావడం లేదు, సేవకునికి ఎలా మరి సహాయం చేయాలో. Many times nothing was there in the house. Total relatives will come to our house. ఎప్పుడైతే మన ఇంట్లో ఏమి ఉండదో అప్పుడు బంధువులు వస్తారు మన ఇంటికి. When you have nothing, your friends will come to home. మన దగ్గర ఏమి లేనప్పుడు స్నేహితులు మన దగ్గరకు వస్తారు. But one thing I am telling you, ఒకటి నేను చెప్పగలను, when you have nothing, ఎప్పుడు నీ దగ్గర ఏమి ఉండదో then God is going to provide you. దేవుడు నీకు అనుగ్రహించువాడు, నీకు పోషించువాడు. He is a provider. ఆయన పోషకుడు. You see the 5 breads, మీరు చూసారా 5 రొట్టెలు 2 fish, 2 చేపలు. it's becoming 5,000. అవి 5,000 మందికి దేవుడు ఏం చేస్తాడు, పంచిపెట్టాడు. Let's clap and pray. ఒకసారి గట్టిగా చెప్పలు దేవుని స్తుతిద్దాం. God is our protector. దేవుడు మనల్ని భద్రపరచువాడు. God is our comforter.
దేవుడు మనల్ని ఆదరించువాడు. God is our strength giver. ఆయన మనల్ని బలపరచువాడు. God is our guider. ఆ దేవుడు మనల్ని నడిపించువాడు. God is our provider. దేవుడు మన పోషకుడు. That's why I can do all things అందుకోసం who can strengthen me. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. I can do all things. నేను సమస్తమును చేయగలను. The God who give me strength. నన్ను బలపరచువాని యందు I will do all things. నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను. The people will say you cannot do anything. ప్రజలు అంటారు నువ్వేమి చేయలేవని. But God says He can do everything. దేవుడు అంటున్నాడు నువ్వు చేయగలవు అంటున్నాడు. My brothers and sisters, those who are listening my words, నా ప్రియమైన సహోదరి సహోదరులు ఎవరైతే నా మాట వింటూ ఉన్నారో, there was a lot of times people will say you can't do any of these things. చాలా మంది ప్రజలు అంటారు ఇది చేయలేవు అది చేయలేవు అని. They say these things, that things, you won't do anything. నీతో అంటారు ఇది చేయలేవు అది చేయలేవు అని చాలా మంది. But my God says, కానీ నా దేవుడు అంటూ I'm ఉన్నాడు going to strengthen you. మిమ్మల్ని బలపరుస్తాను I'm అంటున్నాడు. going to give you the strength. నిన్ను బలపరచు అని అంటున్నాడు. And you're going to do all things. నువ్వు అన్ని చేయగలవు. Believe on it. Believe on it. నువ్వు ఆయన నమ్మితే, Believe, నువ్వు నమ్మితే, you pray. నువ్వు నమ్మితే ప్రార్థన చేయగలవా? Let's close your eyes. నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే God, give me the strength. దేవుడు నిన్ను బలపరుస్తాడు. God, give me the strength. దేవా నాకు బలమును దయచేయమని, And give me the strength. నాకు బలమును దయచేయ ప్రభువా అని. Give me the strength. అయ్యా నీ బలము నాకు దయచేయ ప్రభువా. Thank God for protecting me. దేవా నువ్వు నన్ను భద్రపరుస్తున్నందుకు వందనాలు Thank చెప్పండి. God for comforting me. అయ్యా నీ ఆదరణకై వందనాలని చెప్పండి. Thank God for giving strength. నీ యొక్క బలముకై వందనాలని చెప్పండి. Thank God for guiding me. అయ్యా నన్ను నడిపించినందుకు వందనాలు. Thank God for providing everything. అయ్యా నువ్వు నన్ను పోషించినందుకే నీకు వందనాలు. Let's close your eyes. అందరం కళ్ళు మూసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Let's pray. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. I request Pastor Prabhakar to lead us in a prayer. ప్రార్థన చేసుకుందామని. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి.